మొన్న 30,000 కోట్ల రూపాయలు తెచ్చిండ్రు. అవతలి మొన్న 1000 కోట్లు తెచ్చిండ్రు. దానికి మొదలు ఓ 300 కోట్లు పట్టుకొచ్చిండ్రు. ఈడికి దగ్గర అటు ఇటుగా 1,50,000 కోట్లు నింపినట్టున్నారు. మరి ఈ పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి? రూపాయి 2 రూపాయలు కాదు కదా, 1,50,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ ఏమవుతున్నట్టు? అవి ఏదో ఒకటి అవుతున్నాయి. కానీ నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందని చూస్తున్నారు కదా, ఇగో మీరే చూడుండ్రి. అగో వీళ్ళేంది చీకట్ల పని చేస్తున్నారు? లైట్లు వెలుగుతలేవు, ఫ్యాన్లు తిరుగుతలేవు. ఇంతగానం కరెంటు పొదుపు చేస్తున్నారా ఎట్లా? చాలా మంచోళ్ళు ఉన్నట్టున్నారని అనుకుంటున్నారా ఏంది? అట్లా అనుకుంటే మీరు కరెంటు మీద కాలేసినట్టే. ఎందుకంటే కరెంటు పొదుపు చేసుడు కాదు, బిల్లు కట్టలేదని కరెంటోళ్ళు వైర్లు కట్ చేసిండ్రు. ఇది సిరిసిల్ల మున్సిపాలిటీ ఆఫీసు. దగ్గర 4.5 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టిండ్రట. బిల్లు కట్టుమని కరెంటోళ్ళు పోయిన నెలలనే నోటీసులు కూడా ఇచ్చిండ్రట. అయినా మున్సిపాలిటీ పట్టించుకోలే. చూసి ఆశకొచ్చి వైర్లు కత్తిరిచ్చిండ్రు. దీంతోని ఇట్లా చీకట్ల కూర్చొని పని చేస్తున్నారు. పని మీద వచ్చిన వాళ్ళను ఉట్టిగానే మాట్లాడి పంపిస్తున్నారు. కానీ ఒక్క ముచ్చట సమజైతలేదుల్లా. ఏడాదిలోనే 1,00,000 కోట్ల కంటే ఎక్కువనే అప్పు పట్టుకొచ్చిండ్రు. అండ్లకెళ్ళి 4 కోట్లు కట్టుడు ఎంత పని చెప్పుండ్రి? కడుపు కట్టుకొని నోరు కట్టుకొని చేసడానికి 100 కోట్లు కాదు కదా, ఉట్టి 4 కోట్లు. భట్టి సార్కు చెప్తే ఎడమ చేయితోని ఇసిరి పారేసేటోడు. ఎందుకంటే పైసల మంత్రి, కరెంటు మంత్రి 2 సారేనాయే. కానీ మున్సిపాలిటీ మంత్రి రేవంతన్ సారాయే. వాళ్ళ తానున్న పైసలు కట్టాలని చూస్తున్నాడు కావచ్చు భట్టి సారు. మీకు ఎన్నన్నా ఉండొచ్చు గాని ఇట్లా కరెంట్ కట్ చేస్తారా భట్టి సారు? పబ్లిక్ ఎంత తిప్పల పడుతున్నారో చూడుండ్రి. రేవంతన్ సారు దావోసుకెళ్లి వచ్చినాక ఇప్పిస్తాడు కావచ్చు గాని ఇప్పుడైతే మీ సందుగలకెళ్లే సదురుకోండ్రి. సిరిసిల్ల పబ్లిక్ ను పరిశాన్ చేయకుండ్రి.